సభాధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు, మీ అందరి అభిమాన నాయకులు, మంచి డాక్టర్ గారు, నా మిత్రులు తల్ల వెంకట్రావు గారు, సహచర మంత్రివర్యురాలు, మీ నియోజకవర్గాన్ని ఆనుకొని ఉండి నిరంతరము మన్యం ఆడబిడ్డగా ఈ మన్య ప్రాంతంలో ప్రజల అభిమానాన్ని చూరగొన్న మా అక్క సీతక్క గారు, మీ అందరి అభిమాన నాయకులు, కేంద్ర మాజీ మంత్రివర్యులు, స్థానిక పార్లమెంటు సభ్యులు బలరాం నాయక్ గారు, ఈ ప్రాంతవాసి మాజీ ఎమ్మెల్సీ గారు బాలసాని లక్ష్మణ్ గారు, అదే రకంగా మోహన్ రావు గారు, రాజు గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, ఇంకా వేదిక మీద చాలా మంది మిత్రులు ఉన్నారు. వారందరికీ ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నూతనంగా ఎన్నుకున్న నా తోబుట్టువులు, ఆడబిడ్డలైన సర్పంచులు, అన్నదమ్ములు, వార్డు మెంబర్లు, వారి గెలుపులో కష్టపడి పనిచేసిన ముఖ్య నాయకులు, కొద్ది తేడాతో ఓడిపోయిన సర్పంచులు, వార్డు మెంబర్లు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ శిరస్సు వంచి మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు. అదే రకంగా కొత్తగా ఎన్నుకోబడ్డ సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా సీతక్క పక్షాన, నా పక్షాన, ఈ ప్రభుత్వ పక్షాన అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఇది మీరు ఎన్నుకున్న ప్రభుత్వం, పేదోళ్ల కోసం నిరంతరం తప్పించే ప్రభుత్వం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆనాటి దొరపాలనకి ఈనాటి ప్రజా ప్రభుత్వానికి ఎంత తేడా కొట్టొచ్చినట్లుందో మీకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆనాడు దొరవారి మాటినటమే మహాభాగ్యంగా ఉండేది. ఈనాడు ముఖ్యమంత్రి గారిని సామాన్య కార్యకర్త కలవాలన్నా, మంత్రుల్ని గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసుకునే నా తోబుట్టువులు కలవాలన్నా నిరంతరము అందుబాటులో ఉంటూ మీ కష్టాలు ఈ ప్రభుత్వ కష్టాలుగా భావించి పేదల సంక్షేమం కోసం తప్పించే ఈ ప్రభుత్వం మీరెన్నుకొని దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, మీరిచ్చిన బాధ్యతలు మరింతగా పేదవాడికి బాగు చేయాలని తపనతో మారుమూల ప్రాంతమైన, గిరిజన ప్రాంతమైన, అటు ములుగు కానీ, ఇటు భద్రాచలం కానీ, అటు పిన్నపాక కానీ, అటు అచ్చురాపేట కానీ, ఇటువంటి ప్రాంతాల మీద ఈ ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆనాటి ప్రభుత్వంలో ఏవైతే వివక్షకి గురయ్యాయో, వెనకబడ్డతనానికి గురయ్యాయని ఈ ప్రాంత ప్రజలు అనుకుంటున్నారో వాటన్నిటినీ మరిపించాలి అనే తపనతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా పేదవాళ్లకు ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈ వెనకబడ్డ ప్రాంతానికి చేసే అభివృద్ధిని కూడా తగ్గకుండా ఉండాలి అని ఈ ప్రభుత్వం అనేక ప్రణాళికలు చేపట్టి అది పేదవాళ్లకు అందిస్తున్న దాంట్లో భాగమే. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇచ్చాం మొదటి విడత. కానీ ఇటు ములుగు గాని, ఇటు భద్రాచలం గాని, అటు పిన్నపాక గాని, అటు అశ్వరాపేట గాని, ఈ గిరిజన ప్రాంతాలు ప్రత్యక్షంగా ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను చూశాను. ఊరు గుడిసెలతో నివసించడానికి చిన్న టార్పర్లు కట్టుకొని నివసించే కుటుంబాలు, వేలాది కుటుంబాలు ప్రతి నియోజకవర్గంలో స్పష్టంగా చూశాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సూచనలతో, అక్క చొరవతో ఈ గిరిజన ప్రాంతానికి అదనంగా ఇవ్వాలని మొదటి విడత ఇచ్చాం. ఒక్కసారి ఇచ్చామని చెప్పి చేతులు దులుపుకొని పోయే ప్రభుత్వం కాదు. రేపు ఏప్రిల్ నెలలో ఇస్తున్నాం, మళ్ళీ ఇస్తాం. ఇచ్చింది కాక ఇంకా 3 సార్లు ప్రతి గ్రామంలో అర్హులైన నిరుపేదలకి మీరెన్నుకున్న ఈ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చే బాధ్యత మాది అని కూడా ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఏదో ఇచ్చామంటే ఇచ్చినట్లు కాదు, కాగితం ఇచ్చేసి డబ్బుల కోసం ఆఫీసుల చుట్టూ తిప్పుకునే ప్రభుత్వం కాదు. ప్రతి సోమవారం నాడు టెన్షన్ గా 1వ తారీఖు నాడు ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ప్రభుత్వం జమ చేస్తుందో అదే పద్ధతిలో ₹1 కూడా లంచాలనే మాట వినపడకుండా ఉండే విధంగా డైరెక్ట్ గా మీ ఖాతాలో ఇందిరమ్మ ఇళ్లు జమ చేస్తున్న ప్రభుత్వం, మీరు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. అంతేకాదు, ఈనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన ఆ త్వరలో ఒంటి నిండా విషాన్ని నింపుకొని ఎలా విషం కక్కుతున్నారో చూస్తున్నాం. ఆనాడు ధనిక తెలంగాణ రాష్ట్రంగా ఉన్ననాడు వారు చేయలేనిది, వారు సాధించలేనిది
వారు పేదవారి ప్రేమను పొందలేంది ఈనాడు అప్పుల తెలంగాణ రాష్ట్రంలో కూడా పేదవాడి ప్రేమను పొందుతూ వారు చెయ్యలేని ప్రతి పనిని చేసి చూపిస్తున్నది జీర్ణించుకోలేక అరగక ఒంటి నిండా విషాన్ని ఎక్కడ పడితే అక్కడ చిమ్ముతున్నారు. ఆ చిమ్ముతున్నారు కాబట్టే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి లగాయితూ ఏ ఎన్నికలు వచ్చినా వారు వన్ సైడ్ అది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దీవించారు, ఆశీర్వదించారు. అది పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగిన మున్సిపల్ కావచ్చు, అంతకుముందు జరిగిన పార్లమెంట్ కావచ్చు, అంతకుముందు జరిగిన బై ఎలక్షన్స్ కావచ్చు. ఏ ఎన్నికలు వచ్చినా కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో ఉండే పట్టణ ప్రాంత ప్రజలు, గ్రామీణ ప్రాంత ప్రజలు మనస్ఫూర్తిగా ఆశీర్వదించి దీవించారు. అది జీర్ణించుకోలేని ఆనాటి ప్రభుత్వాలు రోడ్ల మీద విషము కక్కుతూ నిరంతరము ఆ విషాన్ని జన్మ మీద చమ్ముతున్నది కూడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్ని విషయాలు కమ్మినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని కుట్రాలు చేయాలని తాపత్రయపడ్డా ఇక్కడ ప్రజలున్నారు, పైన దేవుడున్నాడు. తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని పనిష్మెంట్ ఈ ప్రజలు, ఆ దేవుడు తప్పకుండా ఇస్తాడని పూర్తి నమ్మకం, విశ్వాసము ఈ ప్రజా ప్రభుత్వంలో మాకుంది. అంతేకాదు, స్థానిక శాసనసభ్యులు నాయకులు అడిగినట్టు ఈ ప్రాంతాన్ని వెనకబడ్డ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ పాలెం వాగుకి శ్రీకారం చుట్టింది మన ప్రభుత్వమే. ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 10 సంవత్సరాలు పరిపాలించిన మహానుభావులు వారి ఖాతాలకి 1,00,000 కోట్లయితే దోచుకున్న కాళేశ్వరం అనే పేరుతో కట్టారే తప్ప ఈ పాలెం వాగుని పూర్తి చేయాలనే జ్ఞానం రాలా. ఈ వేదిక ద్వారా మీకు ఒకటే హామీ ఇస్తున్నాను. పోయినసారి వచ్చినప్పుడు అధికారులు చెప్పాను, 2 బ్రిడ్జీలు మాత్రమే కట్టారు. ఇంకా ఆ గేట్లకు సంబంధించింది అప్పుడెప్పుడో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు తవ్విన కాలువలు పూడిపోయిన సందర్భంగా 15,000 ఎకరాలకు నీరు రావాల్సి ఉంటే 3-4 వేలకే నీళ్ళు వస్తుంది ఎకరాలకని చెప్తున్నారు. 2-3 రోజుల్లోనే సీతక్క, మీ అభిమాన ఎమ్మెల్యే గారు, నేను, ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు నలుగురు కూర్చొని ఈ రాబోయే వర్షాకాలం పంట నాడికి పాలెం వాగు మిగిలిన ప్రతి పనిని పూర్తి చేసే బాధ్యత మీ పక్షాన నాదే. అంతేకాదు, రాళ్లవాగు మీద బ్రిడ్జి కూడా కూలిపోయిందని చెప్తున్నారు. దాన్ని కూడా ఈ సీజన్ లోనే పూర్తి చేపిస్తామని కూడా ప్రభుత్వ పక్షాన మీకు హామీ ఇస్తున్నాను. ప్రధానమైన సమస్య భద్రాచలం నుంచి వెంకటాపురం వచ్చేటప్పుడు మెయిన్ రోడ్ సమస్య ఉంది. ఇప్పుడు నేను పోయేటప్పుడు కూడా చూస్తాను. తప్పకుండా యుద్ధ ప్రాతిపదిక మీద మిగతా టెండర్లు ఎట్లున్నా ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండే విధంగా రిపేర్ని కూడా చేపట్టి పర్మనెంట్ పనులు కూడా చేపట్టడం జరుగుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు, ఈ మారుమూల ప్రాంతంలో నిరుపేదల పిల్లలు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని స్థానిక శాసనసభ్యులు, ఈ పక్కనే ఉన్న మంత్రి గారు, ఎంపీ గారు అడిగిందే మరుక్షణంగా జూనియర్ కాలేజీని శాంక్షన్ చేయించాం. సైట్ ఉంది, నిధులు కావాలని ఇప్పుడే అడిగారు. ఈ బడ్జెట్ లోనే నిధులను కూడా రిలీజ్ చేయించి ఆ బిల్డింగ్లు కూడా, జూనియర్ కాలేజ్ బిల్డింగ్లు కూడా కట్టే బాధ్యత ఈ ప్రభుత్వ పక్షాన నాదే. ఇక ఇళ్ల గురించి అడిగారు. వెంకటాపురానికి పోయినసారి తక్కువ ఇచ్చామని బాలసాని గారు చెప్తున్నారు. మోహన్ రావు గారు, మిగతా మిత్రులు కూడా అడిగారు. వాటిని కూడా రేపు ఇవ్వబోయే కోటాలో ఈ ప్రాంతానికి, ఈ మండలానికి అదనంగా ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడతాం. చివరగా మీకు చెప్పుతున్నది ఒకటే, ఇది ప్రజా ప్రభుత్వం అంటే పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం కాబట్టే 10 సంవత్సరాల్లో ఇల్లు ఇవ్వాలనే జ్ఞానం
ఆ ప్రభుత్వానికి లేకపోతే మొదటి విడత రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చాం. ఏదో బొమ్మల చూపిలా ఆనాటి ప్రభుత్వం లాగా ఈ నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 పైగా ఇళ్లు పూర్తి కాబోతున్నాయి. జూన్ చివరికి 3 లక్షల ఇళ్లు పూర్తి కాబోతున్నాయి. ఇది మొదటి విడత. ఇంకా 3 సార్లు ఇస్తాం. ప్రజా ప్రభుత్వం అంటే అది. పేదోడి కడుపు నింపడానికి సన్న బియ్యం ఇచ్చాం, రేషన్ కార్డులు ఇచ్చాం, 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇచ్చాం, రైతుని రాజు చేసే దాంట్లో రైతు భరోసా ఇచ్చాం, సన్న వడ్లకి బోనస్ ఇచ్చాం. ఇలా ప్రతి కార్యక్రమంలో నిరుద్యోగ తమ్ముళ్ళకి ప్రభుత్వం వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో సుమారు 72,000 ఉద్యోగాలు ఇచ్చాం. ఇలా అన్ని రంగాల్లో ప్రతి పేదవాడికి, ప్రతి ఆడబిడ్డకి, ప్రతి అన్నదమ్ములకి ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. కాబట్టి ఎన్నికలప్పుడే డ్రామా చేసే ప్రభుత్వం కాదిది. డ్రామాల ప్రభుత్వం 10 సంవత్సరాలు చేశారు కాబట్టి ఆ ఫలితాలు వాళ్ళకు వస్తున్నాయి. ప్రజలెమ్మటి మేము ఉంటున్నాం కాబట్టి ఈ అద్భుతమైన ఫలితాలు ఈ ప్రజా ప్రభుత్వానికి వస్తున్నాయి. భవిష్యత్తులో కూడా మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేపట్టుద్ది. మళ్ళీ పోయినసారి వచ్చిన సీట్ల కంటే అదనంగా 10 సీట్లతో మళ్ళీ రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో 3 రంగుల జెండా మళ్ళీ ప్రజల దీవెనలతో రెపరెపలాడబోతుంది. ఇది జీర్ణించుకోలేని ఆ మహానుభావులు నోరు తెరిస్తే ముఖ్యమంత్రి గారి మీద, మంత్రుల మీద, స్కీముల మీద ఇలా అవాక్కులు చవాక్కులు పేలుతున్నారే తప్ప నిజాన్ని ఎక్కడా కూడా చూపించలేరు. నిజాన్ని చూపించే ధైర్యం కూడా వాళ్ళకి ఆ భగవంతుడు ఇవ్వల, జ్ఞానం కూడా ఇవ్వల. కాబట్టి మీ నమ్మకాన్ని ఈ ప్రభుత్వం ఎప్పటికీ ఒమ్ము చేయదు. ప్రజా ప్రభుత్వం మీకు అండదండలుగా ఉంటుందని తెలుపుతూ మరొక్కసారి కొత్తగా ఎన్నుకున్న నా ఆడబిడ్డల సర్పంచులు, అన్నదమ్ములకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆడబిడ్డలందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను. పరిపాలన మీరు చేయండి, మా తమ్ముళ్ళకి ఇవ్వకండి. తాళపు చేయి మీ దగ్గరే పెట్టుకోండి. ఆ తాళపు చేయి మా తమ్ముళ్ళకి ఇచ్చి పరిపాలన వాళ్ళకి ఇవ్వద్దు. సీతక్క ఎలా పరిపాలిస్తుందో అదే పరిపాలన మీరు మీ గ్రామ పంచాయతీల్లో ఇస్తారని పూర్తి నమ్మకంతో మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.